ఏలూరు జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హెలికాప్టర్ ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్నాథపురం వెళ్లనున్నారు. గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ కొండపై నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన 30 ఎకరాల భూమి పత్రాలను అధికారులకు అందజేయనున్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన మ్యాజిక్ డ్రైనేజీలను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ మంగళగిరి ఆఫీసుకు చేరుకుంటారు. ఏలూరు జిల్లాలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. హెలికాప్టర్ ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకొని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా జగన్నాథపురం వెళ్లనున్నారు. గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయ కొండపై నిర్మిస్తున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన 30 ఎకరాల భూమి పత్రాలను అధికారులకు అందజేయనున్నారు. అనంతరం గ్రామంలో నిర్మించిన మ్యాజిక్ డ్రైనేజీలను పవన్ పరిశీలించనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పవన్ మంగళగిరి ఆఫీసుకు చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి తాజా అప్డేట్ ఏంటి? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు ఏదైతే ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని ప్రత్యేకించి ద్వారకా తిరుమల మండలం ఏదైతే ఐఎస్ జగన్నాథపురంలో పవన్ కళ్యాణ్ రేపు పర్యటించబోతున్నారు. ప్రత్యేకంగా రేపు కనుక చూసుకుంటే ఏదైతే లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆలయంలో ఆయన ప్రత్యేకమైనటువంటి పూజలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేయబోతున్నారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ తన నివాసం నుంచి నేరుగా బయలుదేరి అదేవిధంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఏదైతే కొయ్యలగూడెం మండలంలో రాజవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ లో ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఏదైతే నేరుగా లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆలయానికి వెళ్తారు. దారిలో ఏదైతే పొంగుటూరు లక్కవరం రోడ్డుకి సంబంధించినటువంటి రోడ్డు పవన్ కళ్యాణ్ అక్కడ పరిశీలించబోతున్నారు. ప్రత్యేకించి అక్కడి నుంచి నేరుగా కూడా కొన్ని పూజలు కొన్ని హోమాలు చేయాల్సినటువంటి షెడ్యూల్ పవన్ కళ్యాణ్ కు బిజీగా ఉండనుంది అటు ఆలయంలో. అనంతరం అక్కడి నుంచి ఏదైతే మ్యాజిక్ డ్రైవ్ ను పవన్ కళ్యాణ్ జగన్నాథపురం గ్రామంలో పర్యటించబోతున్నారు. అక్కడ ఆ ప్రాంతాన్ని ఏదైతే మ్యాజిక్ డ్రైవ్ ను ఆయన పరిశీలించబోతున్నారు ప్రత్యేకించి. అనంతరం అక్కడి నుంచి నేరుగా తిరిగి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి ఆయన బయలుదేరిపోతున్నారు. రేపు షెడ్యూల్ అంతా కూడా ఇప్పటికే అటు జిల్లా ఎస్పీతో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే పవన్ షెడ్యూల్ కి సంబంధించి ఇప్పటికే ఖరారైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. పవన్ కళ్యాణ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దారి పొడుగుతున్నా కూడా చాలా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో కూడా పవన్ కలిసేందుకు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడంతో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ప్రజల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ పర్యటన చేసినా కూడా నేరుగా ఆయనకు ఫిర్యాదులు ఇచ్చేందుకు ఆయన కాన్వాయ్ వెళ్లేటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా సమస్యలతో వస్తూ ఉన్నారు. కాబట్టి అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం అధికార యంత్రాంగం అయితే పకడ్బందీగా చేసింది. రేపటి పవన్ కళ్యాణ్ పర్యటన అంతా కూడా బిజీగా ఉంటుంది. ఈ నెల 26 కూడా పవన్ కళ్యాణ్ రాజోలు కూడా పర్యటించబోతున్నారు. రేపటి షెడ్యూల్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బిజీగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వెంకట్. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.